హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షోన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మదర్ వీడియో. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకటే మెసేజ్, అన్న నేను యూకేకి వస్తా, అది స్టూడెంట్ వీసా అయినా కానీ వర్క్ వీసా అయినా కానీ నేను యూకేకి వచ్చి లక్షలు సంపాదించాలి. లక్షలు సంపాదిస్తాడట యూకేకి వచ్చి, నాకు ఓన్లీ పైసలు కావాలి, నేను యూకేకి వస్తా అన్న, నేను ఏం చేయాలి? దానికి ఆన్సర్ చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు బ్రో, రియాలిటీ చెప్పని అంటున్నారు. నువ్వు ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్ వీసా మీద వచ్చినా నీకు ఎన్ని పైసలు అవుతాయి తెలుసా? 30 lakhs అయితే వేసుకో. 30 lakhs వేసి యూనివర్సిటీ వీసా తీసుకొని, స్టూడెంట్ వీసా వేసుకొని ఇక్కడికి వస్తావు. వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ ఎట్లున్నాయి మీకు తెలవాలి. ఇక్కడ సిచ్యువేషన్ నాకు తెలిసినంత వరకు నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ మీదనే ఎవ్వరు జాబ్ ఇస్తలేడు. జాబ్స్ లేవు. ఒక్క జాబ్కి 200 మంది 300 మంది కూర్చొని ఉన్నారు. అంతమంది స్టూడెంట్స్ రష్ అయ్యి యూకేకి వచ్చిళ్ళు. హోల్ యూకే గురించి మాట్లాడుతున్నాను, లండన్ గురించి కాదు. హోల్ యూకేలో స్టూడెంట్స్ చాలామంది వచ్చిళ్ళు. ఏమనుకొని వచ్చిళ్ళంటే, నేను లండన్కి పోయి పైసలు సంపాదిస్తా, నేను ఒక 25 లక్షలు 30 లక్షలు వేసుకొని ఏదో ఒక వీసా మీద ఇక్కడికి వచ్చి లక్షలు సంపాదిద్దామని ఇదొక మిత్ పెట్టుకొని ఆ మిత్ వల్ల ఇక్కడికి వచ్చిళ్ళు. వాళ్ళకి రియాలిటీ తెలియదు, ఇక్కడ ఎట్లున్నది, ఏంది సిచ్యువేషన్, పొజిషన్ ఎట్లున్నది వాళ్ళకి తెలియదు. 30 లక్షలు వేస్ట్ చేసుకుంటావు, ఇక్కడికి వస్తావు, యూనివర్సిటీకి వస్తావు, స్టూడెంట్ వీసా మీద వస్తావు. ఇక్కడ ఎట్లున్నది సిచ్యువేషన్, జాబులు లేవని చెప్పిన ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా. స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ లేవు, నేషనల్ ఇన్సూరెన్స్ మీదనే జాబ్స్ లేవు. ఎన్ఐ జాబ్స్ అంటారు ఇక్కడ, లీగల్గా వర్క్ చేసుకోవడం. స్టూడెంట్గా వస్తే ఇక్కడికి లీగల్లీ వీక్లీ 20 అవర్సే చేసుకోవాలి, ఎవ్రీ మంత్ 80 అవర్సే చేసుకుంటారు లీగల్ వర్క్. మీరు ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఉన్నా కూడా మీరు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ అంటాం. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయిరా మీకు? ఆల్రెడీ ఇక్కడ హోమ్ ఆఫీస్ రేట్స్ చేస్తున్నాయి, మస్తు మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఎట్లా? ఎవడు కంప్లైంట్ ఇస్తాడు? మనోళ్ళే కంప్లైంట్ ఇస్తాడు. అరే వాడు కొంచెం క్యాష్ ఇన్ హ్యాండ్ దొరికిందిరా అంటే, అమ్మ వాడిని క్యాష్ ఇన్ హ్యాండ్ దొరికిందా, నాకు దొరుకుతులే అని వాడే కంప్లైంట్ ఇస్తాడు. హోమ్ ఆఫీస్కి ఫోన్ చేస్తాడు, లేకుంటే వాడిని బెదిరిస్తా అంటాడు. అరే నేను చెప్తారా, నువ్వు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేస్తున్నావు అని వాడే బెదిరిస్తా అంటాడు. వాళ్ళ దోస్తే వాళ్ళకి బెదిరిస్తా అంటాడు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్. ఇక క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ దొరుకుతా వాళ్ళు పెడతారా? క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్లా దొరికితే మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు. ఫస్ట్ థింగ్, డైరెక్ట్ తీసుకుపోయి డిపోర్ట్ చేస్తారు. అది ఇంకో కథ ఉంటుంది, డిటెన్షన్ సెంటర్ అంటారు. ఆడ తీసుకుపోయి పెద్ద ముచ్చట, ఆ తర్వాత చెప్తా వచ్చే వీడియోస్లో. డిటెన్షన్ సెంటర్కి ఎందుకు తీసుకుపోతారు డిపోర్ట్ అయిన స్టూడెంట్స్కి, అది పెద్ద అది ప్రాసెస్, అది నాకు తెలుసు. నేను వేరే వీడియోస్లో కంటిన్యూ చేస్తాను ఆ టాపిక్. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్లో మీకు దొరికితే డైరెక్ట్ డిపోర్ట్ టు ఇండియా, న్యూఢిల్లీలో దింపుతారు మిమ్మల్ని డైరెక్ట్ తీసుకుపోయి. ఇట్లుంటుంది, డిపోర్ట్ అయిపోతారు. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేసుకుంటూ ఉంటే డిపోర్ట్ చేస్తారు. మళ్ళా జాబ్ నీకు ఎవడిచ్చిండో, ఆ స్టోర్ వాడు, ఆ రెస్టారెంట్ వాడు, ఆ వేరోస్ వాడు నీకు ఎవరిచ్చిండో వానికి 10,000 పౌండ్స్ ఫైన్, 10 లక్షలు ఫైన్. ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేస్తే, ఫస్ట్ కేసు వాని రెస్టారెంట్లో వస్తే, ఫస్ట్ సారి జరిగితే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్లో రేడియోలో వాడు దొరికితే ఫస్ట్ టైం 10,000 పౌండ్స్ కట్టాలి. సెకండ్ టైం దొరికితే మళ్ళీ అదే రెస్టారెంట్ సెకండ్ టైంలో కూడా వాడే జాబ్లు ఇస్తాను క్యాష్ ఇన్ అంటే, సెకండ్ టైం 20,000 పౌండ్స్ అయితే ఫైన్ ఉంటుంది, 20 లక్షల ఫైన్. ఇక వాడు పెడతాడా? క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ పెడతాడా? ఓన్లీ లీగల్ స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్. అరే నువ్వు వచ్చి చేసుకోరా నాయన, ఎన్ఐ జాబ్ ఇస్తాను నేషనల్ ఇన్సూరెన్స్ మీద, అది కూడా లేదు. సిచ్యువేషన్ ఎట్లున్నదంటే, లండన్కి వచ్చి పైసలు సంపాదిస్తారు, లండన్కి వచ్చి పైసలు వస్తాయి. ఇది చాలామంది ఎట్లా అంటే, ఈ కన్సల్టెన్సీస్ ఏజెన్సీస్ నుంచే వస్తుందని నాకు ఒకటి బ్లైండ్గా ఉన్నది. మరి అది కరెక్టో రాంగో మీకు తెలియాలి. మరి మీకు ఎట్లా వస్తుంది ఈ థాట్? ఏదో ఒక వీసా మీద వచ్చి ఇన్ని పైసలు ఎట్లా సంపాదిస్తారు నాకు అర్థం కాలేదు. ఏదో ఒక వీసా తీసుకొని ఇన్ని పైసలు సంపాదిస్తానని ఎట్లా వస్తుంది ఆలోచన? అదే ఆ 30 lakhs ఏదో ఒక బిజినెస్, ఎందులో అన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెస్ట్ అని నా ఆప్షన్. మీరు అదే పైసలు, ఒక 30 లక్షలు ఉన్నాయి మీ దగ్గర, లేకుంటే పైసలు లేవున్నప్పుడు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకొని ఇక్కడికి వచ్చి, ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, జాబ్స్ లేవు, అకామిడేషన్కి పైసలు ఎక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఇవన్నీ ఆలోచిస్తలేరు. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుందాం, ఇక్కడికి వద్దాం, ఏదో ఒకటి అయిదాం. ఇది చాలా రాంగ్. ఈ డిసిజన్ అయితే చాలా రాంగ్. మీరు మస్తు మందికి ఇదే మిత్రులున్నారు, ఇదే కాలంలో బతుకుతాను. అరే నేను లండన్కి వస్తే పైసలు సెట్ అవుతాయి, లండన్కి వస్తే నేను పైసలు అర్న్ చేస్తాను, లండన్కి వస్తే లైఫ్ మారుతుంది అనుకుంటున్నారు. కానీ మీరు ఎడ్యుకేషనల్ లోన్ 30 lakhs తీసుకొని వచ్చి యూనివర్సిటీకి వస్తున్నారు. 30 lakhs తీసుకొని యూనివర్సిటీకి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ లోన్ స్టార్ట్ అవుతుంది. 30 lakhs మీరు కట్టాలంటే ఎట్లుంటుంది చెప్పండి? ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, ఓకే జాబ్ దొరికితే ఓకే కట్టుకుంటామేమో మెల్లమెల్లగా, జాబ్ దొరకలే ఇంకా. స్టిల్ స్టూడెంట్స్ ఐ కెన్ సీ దెమ్ ఆన్ రోడ్స్. అరే చాలామంది, అన్న నాకు ఏదన్నా ఒక జాబ్ చూపి అన్న, ఏదో ఒక జాబ్. నేను ఎంతమంది కానీ చూపించాలి, ఎంత అని చేయాలి? ఉన్న దాంట్లో రిసోర్స్ ఒకరికి ఇస్తా, ఇద్దరికి ఇస్తా, ఎంతమంది కన్నా హెల్ప్ అవుతుంది చెప్పు?
జాబ్స్ లేవు, ఫస్ట్ బయటకు వస్తలేవు, రెఫరెన్స్ కింద లోపలే జరుగుతుంది జాబ్స్ ముచ్చట. ఇదైతే రాంగ్. మీ డిసిజన్ మీరు తీసుకుంటున్నారు చూడండి. ఇది నేను 30 lakhs మీద ఏదో ఒక వీసా మీద వస్తా, నేను లక్షలు సంపాదిస్తా, నాకు ఓన్లీ పైసలు కావాలి, నేను స్టడీస్ పోను, యూనివర్సిటీకి పోను, నాకు ఏది అవసరం లేదు, నేను వీసా తీసుకుంటా, యూకేలో దిగుతా, నేను జాబ్లు చేసుకుంటా, పైసలు అని చేస్తా అంటే ఇది కాని పని. గుర్తుపెట్టుకోండి, ఇది కాని పని. వెనక బిల్డింగ్ ఇది హోమ్ ఆఫీస్, గవర్నమెంట్ హోమ్ ఆఫీస్ అంటారు, యూకే గవర్నమెంట్ హోమ్ ఆఫీస్. అట్లా వచ్చిల్లా అనుకో, ఇక్కడ తీసుకుపోయి ఇలా పోయి రిపోర్ట్ చేస్తాం మిమ్మల్ని అందరినీ. పైసలు ఇన్వెస్ట్ చేసి వచ్చి నేను ప్యాషన్ ఎంజాయ్ చేసుకుంటా, పార్ట్ టైం చేసుకుంటా అంటే ఇలా రిపోర్ట్ చేస్తాం. నిజంగా ఇది హోమ్ ఆఫీస్. 30 lakhs ఇన్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చిండ్రు అనుకో, మీరు కట్టలేరురా, లోన్ ఫస్ట్ కట్టుకోలేరురా మీరు. మళ్ళీ పెళ్ళిళ్ళు ఏజ్రా ఇది, పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ కట్నం అక్కడికి పోతారా, కట్నంతో ఏదైనా బిజినెస్ చూసుకొని చేయండి రా నాయన. మీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా, లక్షలు సంపాదించలేరురా ఇక్కడికి వచ్చిన తర్వాత. సిచ్యువేషన్ బాగాలేదురా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇప్పుడు ఉండే. ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉండే. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ, ఆపర్చునిటీస్ తక్కువ. ఉన్న దాంట్లో కూడా ఏం లేదు. ఇక్కడికి ఆల్రెడీ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని గేమ్లు ఆడుకుంటా, తినుకుంటా, పడుకుంటూ ఉన్నారు. ఇదిరా సిచ్యువేషన్, ఇదిరా రియాలిటీ. నేను ఒకటే చెప్తా, పైసలు అర్న్ చేయాలంటే నువ్వు ఇండియాలోనే ఉండి, అదే పైసలు నీకు ఏమైనా పైసలు ఉంటే ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్, డూ ఏ బిజినెస్ ఆర్ చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకో. అంటే లైక్ చిట్టులు నడిపి ఇంట్రెస్ట్కి పైసలు తిప్పు, ఏదో ఒక దాంట్లో నుంచి పైసలు అర్న్ చేయడానికి చూడు. ఇక్కడికి వస్తేనే పైసలు వస్తాయంటే అది మిత్తది, అది చాలా రాంగ్. మీరు అనుకునేది చాలా ఫాల్స్. అది ఎవడో కన్సల్టెన్సీ చెప్పిండు మీరు ఇక్కడ దిగంగానే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ దొరుకుతాయి, ఎన్ఐ జాబ్స్ దొరుకుతాయి అంటే వాడిని పిలుచుకరా, వాడి నెంబర్ని నేను నా కామెంట్ సెక్షన్లో పెట్టాను, నేను వాటితో మాట్లాడతా. నేను యూకేలోనే ఉన్నా, ఎక్కడనో రిసోర్స్ చెప్పరా నాయన, నేను మా స్టూడెంట్స్ మస్తు మంది ఉన్నారు, నీ కమిషన్ కూడా ఇస్తా, మా వాళ్ళకి జాబ్, ఈ మన పట్టేగాళ్ళకి జాబ్ పెట్టిసిరా అని చెప్తా వాళ్ళకి. ఉన్నోళ్ళకే జాబులు లేవురా, ఉన్నోళ్ళకే జాబులు లేవు. ఇంకా ఏం చెప్పాలి, ఇంకా ఎట్లా చెప్పాలి? వర్క్ వీసా అంటారు, వర్క్ వీసా తీసుకుంటా అని అంటారు. వర్క్ వీసా ఎట్లుంటుంది తెలుసా? వర్క్ వీసా ఒక కంపెనీ నుంచి ఒక వీసా తీసుకుంటాం, అది కేర్ హోమ్ వీసా అయినా కానీ, ఐటీ వీసా అయినా కానీ, ఏ స్టోర్లో వీసా అయినా కానివ్వండి, మీరు ఎంప్లాయీ లెక్క ఒక వీసా ఇస్తారు, వర్క్ వీసా. కన్సల్టెన్సీ చాలా దందాలు చేస్తున్నారు, మీకు ఇక్కడ దిగంగానే పైసలు వస్తాయని మీరు అనుకుంటారు. మీరు ఆ వర్క్ వీసా తీసుకొని ఇక్కడికి ల్యాండ్ అయిన తర్వాత యూ కాంట్ డూ ఎన్ఐ జాబ్. మీరు నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ మీద ఎన్ఐ జాబ్ చేయలేరు, నేషనల్ ఇన్సూరెన్స్ మీద ఎన్ఐ జాబ్ చేయలేరు. ఇక్కడ మీరు ఇక్కడ ఆ వర్క్ వీసా మీద ఇక్కడ దిగిన తర్వాత ఆ వర్క్ వీసాకి ఒక 20-25 లక్షలు అవుతుంది. మొత్తం సెట్ అయిపోతుంది అని వాడు వీడు చెప్పుకొని అది నమ్ముకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబే చేసుకోవాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ ఎక్కడ లేదు, క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ ఎక్కడ లేవు. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ అంటే ఏంది? ఇల్లీగల్గా దొంగతనంగా వర్క్ చేసుకుంటూ ఉండాలి. మీకు 5 పౌండ్లు 4 పౌండ్లు 6 పౌండ్లు మ్యాక్సిమం 6 పౌండ్లు ఇస్తారు. వాడు కొంచెం రొమేనియానో టర్కీ బ్రిటిష్ వాడు క్యాష్ ఇన్ హ్యాండ్ పిలిచి ఇస్తానంటే వాడు 9-10 పౌండ్స్ ఇస్తాడు. కానీ ఇప్పుడు లేవు, బంద్ చేసుకున్నారు. నాకు హోమ్ ఆఫీస్ రేడ్ చేస్తే నాకు పైసలు ఫైన్ పడుతుందని వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయి స్టూడెంట్స్ని తీసుకొని ఓన్లీ ఫుల్ టైమర్స్ కూడా తీసుకుంటే అది కూడా 35 అవర్స్ 40 అవర్స్ ముందే కాంట్రాక్ట్ రాపించుకుంటున్నారు. దీనికంటే ఎక్కువ అవర్స్ ఇవ్వం మేము, మీరు చేసుకుంటే చేయండి లేకుంటే లేదు. మన కోసం వాళ్ళ కంపెనీస్, వాళ్ళ రెస్టారెంట్స్, వాళ్ళ స్టోర్స్ని రిస్క్లో చేసుకోరు కదా వాళ్ళు, వాళ్ళ సేఫ్ సైడ్లో వాళ్ళు ఉంటాను. ఫస్ట్ జరిగినాయి ఒక 3-4 ఇయర్స్ ముందు. ఆ రెస్టారెంట్లోనే క్యాష్ ఇన్, ఆ రెస్టారెంట్లోనే ఎన్ఐ జాబ్ అన్నీ నడిచినాయి. కానీ ఇప్పుడు ఏం లేదు. మీరు వీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ దిగిన తర్వాత అన్న నేను పైసలు పెట్టినా, అన్న నాకు పైసలు కావాలి అంటే లేవు. సిచ్యువేషన్ అసలు బాగాలేదు. ఇక్కడ దిగిన తర్వాత నువ్వు అకామిడేషన్కి కూడా పైసలు లేనంత స్థితికి పోతావురా. ఇదిరా రియాలిటీ. ఇట్లుంటుందిరా ముచ్చట. మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అన్న నేను యూకే కొత్త, పైసలు వేసి యూకే కొత్త, ఏదో ఒక వీసా మీద వస్తా, నేను డైరెక్ట్ దిగిన తర్వాత జాబ్ చేస్తా అంటే జాబ్స్ లేవు, పార్ట్ టైం జాబ్స్ లేవు. నువ్వు స్టూడెంట్గా వీసా, అదే ఈజియెస్ట్ ప్రాసెస్ యూకేకి రావాలంటే. ఆ వీసాతో నువ్వు వస్తావు, వచ్చిన తర్వాత జాబులు ఉండవు, మళ్ళీ ఇంటికి ఫోన్ చేస్తావు, కిరికిరి, మళ్ళీ ఇంటి వాళ్ళతో కిరికిరి, ఎడ్యుకేషనల్ లోన్ అదొక కిరికిరి, అది ఎప్పుడు కట్టుకుంటావు, ఆ లోన్ తీసుకొని వస్తావు. నీ దగ్గర అన్ని పైసలు ఉంటే ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్, డూ ఏ బిజినెస్, ఏదో ఒకటి చేసుకోగానే ఇక్కడికి వచ్చి నేను లక్షలు సంపాదిస్తానంటే అది రాంగ్. ఎవడన్నా చెప్పినా కూడా ఈ వీడియో షేర్ చేయడానికి ఆ లవడగాడు ఏమన్నా అంటే నాకు వచ్చి కామెంట్ చేయండి, నువ్వు ఉన్నది చెప్తా. మరి ఇట్లనే ఉంటుంది నాతోని. మీకు ఇదంతా రియాలిటీ అనిపిస్తేనే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది ముచ్చట. పైసలు ఇన్వెస్ట్ చేయకండి యూకేకి వచ్చి మీకు పైసలు వస్తాయని అనుకుంటే ఇదైతే చాలా రాంగ్. వర్స్ట్ డిసిజన్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ చూసింగ్ దాట్. సో మేక్ ష్యూర్, బీ అలర్ట్, బీ అవేర్. మీకు పైసలు ఇన్వెస్ట్ చేయగానే ఇక్కడ రాగానే పార్ట్ టైం జాబులు చేసుకుంటావు అది ఇదే కాదు. సరే ఫర్ ఎగ్జాంపుల్ 25 lakhs నువ్వు ఇన్వెస్ట్ చేసినావు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జాబ్ దొరుకుతుంది. జాబ్ దొరికిన తర్వాత 2 years 3 years కష్టపడ్డా కూడా నీకు ఆ 25 lakhs
అప్పు పోదు ఇక. అంటే లైక్ నువ్వు క్లియర్ చేయలేవు ఆ లోన్, ఎందుకంటే 2 years 3 years నువ్వు ఆ వీసా మొత్తం అయిపోతుంది. 25 lakhs తీసుకొస్తావు, 25 lakhs కట్టుకుంటావు, ఇక నువ్వు ఏం సేవ్ చేసినావు చెప్పు. ఇక ఇది పరిస్థితి, ఇట్లుంటుంది. నీకు జాబ్ దొరికినా కూడా 25 లక్షలు అసలు పోదు. మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, నువ్వు ఉండాలి, మళ్ళీ లోన్ కట్టుకోవాలి. లోన్ తీసుకొని వస్తావు, లోన్ క్లియర్ చేసుకొని ఇంటికి పోతావు. ఇది ముచ్చట. ఇది రియాలిటీ అనిపిస్తేనే మీరు అందరికీ షేర్ చేయండి. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోలో ఏమైనా నాయిస్ ఉంటే సారీ. నేను ఒక మైక్రోఫోన్ అయితే కొనుక్కుంటా. నేను ఇప్పుడైతే ప్రజెంట్ లండన్ సిటీలో అయితే ఉన్నా. హోమ్ ఆఫీస్, ఇవన్నీ కార్పొరేట్ ఆఫీసెస్, సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీసెస్.